హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఓంకారం వెళ్తున్నాం. మన జర్నీ వచ్చేసి కర్నూలు నుంచి స్టార్ట్ చేసాం. అండ్ కొత్తగా ప్రదేశాన్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం రూట్ అర్థం కావడం కోసం కొంచెం రూట్ని అయితే యాడ్ చేసిన. అండ్ ఫస్ట్ అయితే మనం కర్నూలు రింగ్ రోడ్ వైపుగా నంద్యాలకు వెళ్తున్నాం. అండ్ మధ్యలో మనకు బేదంచెర్ల బోర్డు కనిపిస్తుంది రైట్ సైడ్లో. సో మనం అటు వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్ళాలి. సో అప్పుడు మనం నంద్యాల చేరుకుంటాం. నంద్యాల చేరిన తర్వాత నంద్యాలను దాటి మహానంది రూట్కి వెళ్ళాలి. మహానంది రూట్లో మనకు శ్రీనగరం అనే గ్రామం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక కాలువ కనిపిస్తుంది. సో ఆ కాలువ సైడ్ మనం వెళ్ళాలి. సో ఈ మార్గంలో మనకి ఇంకో ప్లేస్ పాయింట్ ఏంటంటే కృష్ణానంది ఆలయాన్ని కూడా చూడొచ్చు. అండ్ ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో సాటిస్ఫై అవుతుందని కోరుకుంటున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. ఇదే మన కృష్ణానంది ఆలయం. సో ఫ్రెండ్స్, మనకు ముందర ఒక కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ పైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అండ్ కింద వచ్చేసి శివాలయం ఉంటుంది. ఇది కొండ పైన వెళ్ళే మార్గం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం పాదయాత్ర స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే మనకు నిత్యం అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. సో నేను బయలుదేరే ముందు పొంగల్ పెట్టంటే పొంగల్ తిన్నా. సో ఇంత పెద్ద కొండనే ఎక్కాలంటే ఆ మాత్రం కొంచెం తినాలి కదా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొంచెం నడిచిన తర్వాత మనకు మెట్ల మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదైతే మనకు ఫస్ట్ మెట్టు అయితే అందరు ఎక్కుతారు ఫ్రెండ్స్. కానీ లాస్ట్ మెట్టు ఎక్కే లోపల దూల తిరిగిపోతుంది. అండ్ ఈ మెట్లు వచ్చేసి మ్యాక్సిమం 70% వరకు ఉంటాయి. అండ్ 30% మళ్ళీ మనకు మట్టి రోడ్డే ఉంటుంది.
నేనైతే 5 వరకు వెళ్ళలేకపోయా. సో ఇక్కడ వరకు అయితే వచ్చి మళ్ళీ కిందికి వచ్చేసాను. కిందికి వస్తేనే మనకి అన్నదానం చేసే ప్రదేశం కనిపిస్తుంది. సో మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని బయలుదేరిన. ఓంకారం దాటంగానే మనకి బ్రిడ్జ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ బ్రిడ్జ్ నుంచి స్ట్రైట్ ఒక రోడ్డు కనిపిస్తుంది మీకు. అది మళ్ళీ నంద్యాలకు చేరుకుంటుందో లేదో తెలియదు. ఆ రోడ్డు గురించి నాకు తెలియదు. సో అక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్న తర్వాత ముందర మనకి ఇంకో రోడ్డు కనిపిస్తుంది. ఆ రోడ్డు నుంచి అయితే మళ్ళీ మనం నంద్యాలని అయితే చేరుకోవచ్చు. ముందర మీకు అదే ఆరో మార్క్ వేసి చూపిస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం ఊర్లో పడైతే నంద్యాలని చేరుకోవచ్చు. అండ్ మనకైతే షార్ట్ కట్ ఇదే బెటర్ కాబట్టి నేను ఈ రూట్లోనే వెళ్తున్నా. నంద్యాల ఎంటర్ అయిన తర్వాత మనం శ్రీనివాస్ సెంటర్ మీదుగా వెళ్ళాలి. ఇక్కడ మనకు పొట్టి శ్రీరాములు విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కర్నూలుకి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకొని వెళ్ళాలి.